ఏ పూజ మొదలు పెట్టాలన్నా ముందుగా మనం వినాయకుడికి పూజ చేస్తామో అలాంటి మన వినాయకుడి కోసం వినాయక చవితి ప్రసాదమైన ప్రసాదం కుడుములు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈరోజు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ఈ ప్రసాదం కుడుములు తయారు చేసుకోవడానికి నేను ఒక చిన్న గ్లాస్ పచ్చిశనగపప్పు గంట సేపు నానబెట్టుకున్నానండి. చూసారు కదా, ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు రైస్ రవ్వ అంటే వరి నూక తీసుకోవాలి. ఈ వరి నూకనే మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి అంత బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోకి 3 కప్పు వాటర్ తీసుకోవాలి. మన నూక 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నూకకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, మనం ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక పచ్చిశనగపప్పు ఉడికిపోయినంత వరకు మరిగించుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవని చేసుకోవాలండి, లేకపోతే గమ్ముని అడుగు మాడిపోతుంది. రవ్వ వేసుకున్న తర్వాత అలా నిదానంగా కలుపుకోవాలి. రవ్వ లైట్గా దగ్గర పడింది, చూసారు కదా. ఇప్పుడు ఒక 2 నిమిషం మనం అలాగా మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి, రవ్వ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టేసుకున్న తర్వాత అలాగే చల్లగా అయినంత వరకు వదిలేయండి. అలాగే ఉంచేసుకున్నాక ఈ రవ్వ చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఉండలు చుట్టేసుకోవడానికి కొద్దిగా నెయ్యి పాముకోవాలి చేతులకి. నెయ్యి పామేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కుడుముల్ని ఆవిరి పట్టించాలి. దానికోసం ఒక గిన్నెలో కానీ కడాయిలో కానీ లేదంటే ఇడ్లీ కుక్కర్లో కానీ కొద్దిగా వాటర్ తీసుకొని, నేను చూపిస్తున్నాను కదండి, అలాగే మీరు ఏది గిన్నె తీసుకుంటో దానికి ఇలాగ కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములన్నిటిని కూడా ఒక్కటిగా సర్దేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ కుడుములన్నిటిని కూడా 10 నిమిషాలు మనం ఆవిరి పట్టించాలన్నమాట. చూడండి, మన కుడుములన్నీ కూడా తయారైపోయింది. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా ఇది బాగా నచ్చుతుందండి. ఇది చట్నీతో అయినా నిలువ పచ్చడితో అయినా కూడా తినడానికి బాగుంటుంది. మీరు కూడా ఈ వినాయక చవితికి వినాయకుడికి ఈ ప్రసాదం కుడుములను తయారు చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.